మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన కుమారుణ్ణి జనవరి 2లోగా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు అన్నారు. తన కుటుంబంపై ఫోకస్ పెట్టిన ఓ మంత్రి తన భార్యను అరెస్ట్ చేయించాలి అని చూస్తున్నారని ఆరోపించారు. మహిళల జోలికి వెళ్లొద్దని సీఎం చంద్రబాబు చెప్పినా ఆ మంత్రి మాత్రం తాను చేయాల్సింది చేసుకుపోతున్నాడని ఆరోపించారు పేర్ని నాని. రేషన్ బియ్యం స్కామ్ నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ స్కామ్తో తమకు సంబంధం లేదన్నారు పేర్ని. అయితే ఓ మంత్రి తన కుటుంబంపై ఫోకస్ పెట్టి తన భార్యను అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనికి కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు సాక్ష్యమన్నారు. చంద్రబాబు దగ్గర కూడా ఈ విషయంపై చర్చించారని నాని తెలిపారు. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారన్నారు నాని. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలకైతే ఫుల్ స్టాప్ పెట్టడం లేదని ఆరోపించారు. గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్ట్ చేయొచ్చని చెప్పారు వైసీపీ నేత పేర్ని. వాస్తవానికి 2వ తేదీన తమ మేనేజర్ క్వాష్ పిటిషన్ విచారణ ఉందన్నారు పేర్ని నాని. ఈలోగా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. డిసెంబర్ 10 నుంచి తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారన్నారాయన. తన కుటుంబంపై అత్యుత్సాహంతో అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తమ అత్తమామలు నిర్మించిన గోదాము తమకిచ్చారని పేర్ని నాని చెప్పారు. అక్కడ స్టాక్లో తేడా ఉందని మేనేజర్ చెప్పడంతో జేసీకి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు నాని. అధికారులు స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లైస్ ఎండీకి లెటర్ రాశారని తెలిపారు. ఈ నెల 10వ తేదీన వారు క్రింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారన్నారు. రాజకీయాలు, కక్ష సాధింపు కోసం ఇంట్లోని ఆడవాళ్ల జోలికి రావడం బాధాకరమని ఆయన అన్నారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులు చేయించలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని తన భార్యను అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయాలని ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆడామగా అని ఎలాంటి తేడా లేదన్నారు మంత్రి. ఏ పాపం తెలియని తన భార్య వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు పేర్ని నాని. తప్పు చేస్తే ఆడామగా ఎవరైనా శిక్షార్హులే అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.